ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీని గెలిపించడమే తన ప్రధాన ఎజెండా అని చెప్పారు. వైసీపీలో తనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జనసేన పార్టీలో కీలకంగా ఉన్నటువంటి పోతినేని మహేష్ వైసీపీలో జాయిన్ అవడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అయితే అసలు వైసీపీ వైపు అడుగులు ఎందుకు వేయడం జరిగింది? గతంలో కూడా ధర్నాలు నిర్వహించే సమయంలో నేను పార్టీ మారితే కంపల్సరీగా జనసేన కార్యకర్తలు ప్రశ్నించండి అనే విధంగా చెప్పిన మహేష్ ఇప్పుడు వైసీపీ వైపు ఎందుకు అడుగులు వేయడం జరిగింది అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, విజయవాడ కానీ గుంటూరు కానీ ఇటు ఏదైనా కోస్తా జిల్లాల్లో జనసేన పార్టీ అంటే మొట్టమొదటి వినపడే పేరు పోతినేని మహేష్. ఎట్లా ఈ పరిణామాలు ఎందుకు జరిగాయి అనుకోవచ్చు? మీరు చూశారు, పార్టీలో నిజాయితీగా నిబద్ధతగా పనిచేసినటువంటి నాలాంటి ఎవరికి కూడా న్యాయం జరగల. అందరం కూడా ఎంతో ఆశగా ఎదురు చూశాం. జనసేన పార్టీ అద్భుతమైన భవిష్యత్తు అందిస్తుందని, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎదుగుతుందని, కొత్త తరానికి భవిష్యత్తు ఉంటుందని నమ్మాం. కానీ నట్టేట మునిగిపోయాం. ఎందుకు జనసేన పార్టీలో పనిచేసినటువంటి నిబద్ధత కలిగినటువంటి నాయకులకి ఎందుకు సీట్లు కేటాయించలేదో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా సమాధానం చెప్పాలి. కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక్కరంటే ఒక్కరికైనా సరే మరి పెద్దన్న పాత్ర పోషించమని పదే పదే చెప్పేటువంటి కాపు సామాజిక వర్గంలోని ఒక్కరికైనా, జనసేన పార్టీలో ఉండేటువంటి ఒక్కరికైనా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకి టికెట్ ఇచ్చారా? బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ముస్లింలకైనా ఎక్కడైనా సరే జనసేన పార్టీ సీట్లు ఇచ్చిందేమో సమాధానం చెప్పాలి. దీంతోపాటు పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి, మహేష్ నీకు రెండో జాబితాలో సీటు ప్రకటిస్తూ ఉన్నాం, నువ్వు వెళ్ళి పని చేసుకో అని మాట్లాడారు. మరి ఎంపీ అభ్యర్థిగా ఉండేటువంటి కేశినేని చిన్నితో కూడా నాతో 2 సార్లు సమావేశం నిర్వహించారు. ఇదంతా కూడా కేవలం డ్రామా మాత్రమే. ఈ సీటు ఎప్పుడో ముందే బీజేపీకి ఇవ్వాలని, సుజనా చౌదరి గారికి ఇవ్వాలని, పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకోవాలని వీళ్ళందరూ కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అయిన తర్వాతనే మాతో డ్రామా ఆడి మా గొంతు కోశారు, మా రాజకీయ భవిష్యత్తుని చంపారు. అందుకని నేను ప్రశ్నించా. పవన్ కళ్యాణ్ గారిని కూడా అడిగా, సార్ సీటు ఖచ్చితంగా మీరు రాజధాని ప్రాంతంలో ఇవ్వాలి, గాజు గ్లాస్ సింబల్ ఉండాలి, జనసేన జెండా ఉండాలని చెప్పా. కానీ ఆయన ఎందుకనో ఆ మాటలు ఆయనకి రుచిచ్చలా. పశ్చిమ నియోజకవర్గంలో మేము బలంగా పనిచేసాం, మాకు సీటు కావాలని అడిగాం. దానికి కూడా మరి మాలాంటి బీసీ కులాలకి ఇవ్వడానికో, లేకపోతే నిజమైనటువంటి జనసేన పార్టీలో ఉండేటువంటి నాయకులు ఇవ్వడానికో పవన్ కళ్యాణ్ గారికి ఎందుకో ఇబ్బందిగా అనిపించింది. సుజనా చౌదరి గారు లాంటి క్యాపిటలిస్ట్కో, పెత్తందారికో, బ్యాంకులకి సున్నం రాసినటువంటి ఒక దివాళా కోరుకో టికెట్ ఇవ్వాలనిపించింది. మరి ఆయన ఏం సూట్ కేసులు ఇచ్చాడో, ఈయనేం సూట్ కేసులు తీసి ఎక్కడ దాచుకున్నాడో దానికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. నాలాంటి నిజాయితీ కలిగినటువంటి, నిబద్ధత కలిగినటువంటి జనసేన పార్టీలో పనిచేసిన రాజకీయ నాయకుల జీవితాన్ని పవన్ కళ్యాణ్ గారు చంపేశారు. అందుకని మా రాజకీయ పునర్జన్మ కోసం మేము అందరితో మాట్లాడాం. వైసీపీ బాగుంటుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారంటే మాట మీద నిలబడేటువంటి వ్యక్తి, మడమ తిప్పనటువంటి వ్యక్తి, ఒకసారి మాట ఇస్తే కట్టుబడేటువంటి వ్యక్తి అని అందరం కూడా చర్చించుకున్న తర్వాతనే మరి వైసీపీ పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. సార్ ఇంకోటి, నిన్న పవన్ కళ్యాణ్ సంబంధించిన వ్యాఖ్యలు కూడా కోవట్లుగా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ దగ్గర రానిలేదు అనే విధంగా మాట్లాడడం జరిగింది. ఇంకోటి, ఈరోజు అంటే గతంలో పార్టీకి సంబంధించి కిరణ్ రాయలు కూడా మాట్లాడుతూ వేరే జెండా పట్టుకుంటే చెయ్యి నరికేమన్నారు, మరి ఇప్పుడు ఏం చేయాలనే విధంగా ప్రశ్నిస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు ఈ వ్యాఖ్యలు? దగ్గర పెట్టి ఇది బాగా వినాలి మీరు. జనసేన పార్టీకి పెద్ద కోవర్టు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణే. అందరికన్నా పెద్ద కోవర్టు ఎవరు ఉన్నారంటే అతని పేరు పవన్ కళ్యాణ్. అతను తెలుగుదేశం పార్టీ కోవర్టు. అతను ఎక్కడైనా సరే ఒక్కసారి చూపించమనండి పవన్ కళ్యాణ్ గారిని, ఎక్కడైనా చూపించమనండి. 21 సీట్లలో 11 సీట్లు తెలుగుదేశం ఇతర పార్టీ నేతలకు ఇచ్చిన మిమ్మల్ని నిజాయితీ పరుడు అనాలా, కోవర్ట్ అనాలా? ముందు ఆయన సమాధానం చెప్పాలి. దూరం పెట్టావా? ఎవరికైనా కొత్తలాడే యువత కావాలన్నావు, ఒక్కడైనా యువకుడు ఉన్నాడు అందులో? నీకన్నా పెద్ద కోవర్ట్